ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఇవాల్టి నుంచి నెల 11 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. సంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో జహీరాబాద్, నారాయణఖేడ్ డివిజన్లలోని 12 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడంతో ఇటు గ్రామీణ స్థాయిలో కావచ్చు, ఇటు మండల స్థాయిలో అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల హడావిడి అయితే ప్రారంభమైంది. ఇప్పటికే పలు అభ్యర్థులు తమ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ముందుగా సంగారెడ్డి జిల్లాలోని ఇటు జైరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో అయితే మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట రెవెన్యూ డివిజన్, మెదక్ జిల్లాలో మెదక్ రెవెన్యూ డివిజన్ ఎన్నికలు జరగనున్నాయి. సో ఈ రోజు నామినేషన్లు కూడా స్వీకరించనున్నారు. 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 15వ తేదీ తర్వాత నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. దాంతోపాటు ఇదైతే బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను కేటాయించే ప్రక్రియ కూడా అప్పుడు ప్రారంభం కానుంది. ఈ నెల 23న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో మొదటి విడత ఎన్నికలు అయితే సంగారెడ్డి జిల్లాలో అయితే జైరాబాద్, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లో, ఇటు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో కూడా జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో అయితే జైరాబాద్, మొగడంపల్లి, నాల్కల్, కోహిర్, జరాసంగం, కల్హేర్, కంగ్టీ, మనూరు, నాగల్గిద్ద అయితే నారాయణఖేడ్, నిజాంపేట్, సిర్గాపూర్ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈ రోజు నుంచి అయితే నామినేషన్ స్వీకరించినారు. సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణపేట, చిన్నకోడూరు, నంగనూరు, దుబ్బాక, అక్బర్పేట్, భూంపల్లి, మిర్దొడ్డి, దౌలతాబాద్, తొగుట, చేర్యాల, కొమరవెల్లి మండలాలతో పాటు గజ్వేల్ డివిజన్ పరిధిలోని రాయపోల్, హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని దుల్మిట, మద్దూరు లో ఈరోజు నామినేషన్ల స్వీకరణ కొనసాగుంది. మెదక్ జిల్లాలో అయితే మొదటి విడతలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేగోడు, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, మెదక్, హవేలీ, గన్పూర్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, పెద్దశంకరంపేట మండలాల్లో నామినేషన్లు స్వీకరించున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల పైన కొంత క్లారిటీ రావడం, అయితే రిజర్వేషన్ల అడ్డంకి అయితే సమస్య అయితే తొలగిపోవడం, నోటిఫికేషన్ కూడా రావడంతో అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లాలో 12 జెడ్పీటీసీలు, 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే సిద్దిపేటలో 15 జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు 125, మెదక్ జిల్లాలో 10 జెడ్పీటీసీలు, 99 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. సో ఓవరాల్గా మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఈ 4 రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే దాదాపు గ్రామీణ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో రాజకీయ చర్చలు కావచ్చు, రాజకీయ సమీకరణాలకు సంబంధించినటువంటి అయితే సమావేశాలు కూడా జరిగినాయి. ఇప్పటికే జెడ్పీటీసీ స్థానాలని, జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పై ఎత్తులు వేసేందుకు ఇటు ఇప్పటికే పలు సమావేశాలు హైదరాబాద్తో పాటు ప్రధాన పార్టీ కార్యాలయాలు కావచ్చు, ఇక్కడ జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు సంగారెడ్డి కావచ్చు, మెదక్, సిద్దిపేట ఈ 3 జిల్లాలకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్లను కైవసం చేసేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహరచన చేశాయి. ఏ ప్రాంతాల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందంటూ కూడా పూర్తిగా సర్వేలు చేసుకోవడం కావచ్చు, వాటిపైన ఇప్పటికే అభ్యర్థులు వారిని ఎంక్వైరీ చేసుకోవడం, పోటీలో ఉంటే ఎట్లా ఉంటుందంటూ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీటీసీకి సంబంధించినటువంటి కూడా క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఇప్పటికే అభ్యర్థులు తమ అయితే స్థానాల్లో రిజర్వేషన్కి అనుకూలంగా వచ్చిన వారందరూ కూడా ఇప్పటికే జనాన్ని కలవడం కావచ్చు, వాటన్నిటిపైన అంటే ఎట్లా పోటీకి దాదాపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో నోటిఫికేషన్ కూడా వెలువడడం, నామినేషన్ కూడా స్వీకరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల హడావిడి అయితే ప్రారంభమైంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, మెదక్ జిల్లా నుండి.